myopia. Myopia is also known as nearsightedness. Myopia is also known as nearsightedness. Hypermetropia is also known as farsightedness. Listen. In general గా సైట్ వచ్చింది అనగానే ఏమంటున్నాం మనం ఎవరికైనా కళ్ళజోడు పెట్టుకొని సైట్ వచ్చేసింది అన్న. ఇప్పుడు సైట్ అంటే అసలు యాక్చువల్లీ ఇక్కడ మనకి సైటెడ్నెస్ అంటే చూడగలిగేది. ఏంటి మీనింగ్? చూడగలిగేది. నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్నది చూడగలుగుతాం. మరి డిఫెక్ట్ అన్నారు నియర్ సైటెడ్నెస్ ఏంటి సార్ అంటే దగ్గరున్నది చూడగలవు, మరి దూరంగా ఉన్నది చూడలేవు. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గరున్నవి, నియర్ అంటే దగ్గరే కదా, సైటెడ్నెస్ చూడగలవు. సైటెడ్నెస్ అంటే ఏంటమ్మా? చూడగలవు. అంటే దూరం ఉన్నవి చూడలేవు. అదే ఇక్కడ రాస్తారు చూడండి, ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. అంటే దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలడు, బట్ కెనాట్ సీ డిస్టాంట్ ఆబ్జెక్ట్ డిస్టింక్ట్లీ. దూరంగా ఉన్నాయి మటుకి చూడలేదు, కష్టం. చూడగలుగుతాడు కానీ క్లారిటీగా ఉండదు. అదే డిస్టింక్ట్లీ అంటే అర్థమవుతుందా? క్లారిటీగా కనపడదు ఇమేజ్. ఓకేనా? మరి హైపర్మెట్రోపియా అంటే ఏంటి? హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. ఏంటిది? ఫార్ సైటెడ్నెస్. ఫార్ అంటే ఏంటి? దూరం. సైటెడ్నెస్ అంటే ఏం చెప్పాను? చూడగలిగేది. అంటే దూరంగా ఉండేది చూడగలుగుతున్నాడు కానీ దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూడలేకపోతున్నాడు. దగ్గరగా ఉండదు, ఏదో ఉండేదని తెలుస్తుంది, ఏదో ఉందని తెలిసింది కానీ క్లారిటీగా తెలియదు. ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా కెన్ సీ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ డిస్టింక్ట్లీ. దూరం ఉన్నాయంట క్లియర్గా చూడగలుగుతున్నాడు కానీ దగ్గర ఉన్నాయి మటుకి డిస్టింక్ట్లీ క్లియర్గా చూడలేకపోతున్నాడు. అది డిసీజ్. ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను ఏం చెప్పానంటే, అరే రెండు డిఫెక్ట్ నేమ్స్ రెండు చూడండి రా. దీన్ని నియర్ సైటెడ్నెస్సే కాదు, షార్ట్ సైటెడ్నెస్ అని కూడా అంటాం. ఏమంటామమ్మా? షార్ట్ సైటెడ్నెస్. ఇది వచ్చేప్పటికి లాంగ్ సైటెడ్నెస్. అంటే నేనేం చెప్పానంటే ఇక్కడ, అరే మయోపియా షార్ట్గా ఉందా, హైపర్మెట్రోపియా షార్ట్గా ఉందా అని అడిగేవాడిని. లాస్ట్ ఇయర్ బ్యాచ్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ఫిజిక్స్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇదే పని నాకు. అర్థమవుతాం. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చదువుతారు కానీ మొత్తం మయోపియా మ్యాటర్ మొత్తం తెలుసు వీళ్ళకి, హైపర్మెట్రోపియా మ్యాటర్ మొత్తం తెలుసు. కానీ వాడు క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగాడు. ఈరోజు ఈ సంవత్సరం కూడా ఇండైరెక్ట్గా అడిగాడు. అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన అవసరమే లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మయోపియా షార్ట్గా ఉంది, షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరికి కనపడుతుంది, దూరం కనపడదు. హైపర్మెట్రోపియా మయోపియా కన్నా లాంగ్గా ఉంది, సో ఇది లాంగ్ సైటెడ్నెస్. అంటే దూరం అయిన క్లియర్గా కనపడదు, దగ్గరగా ఉన్నాయి క్లియర్గా కనపడవు. అర్థమవుతుందా? ఎనాలిసిస్ చేసుకోవాలి, విని వదిలేయటం కాదు. ఒకసారి మనం కూర్చొని మనకు సార్ ఏం చెప్పారు అర్థమవుతుందా, మళ్ళీ మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటూ చదివితే బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్.